హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. ఈరోజు మనం క్రానిక్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ గురించి తెలుసుకుందాము. మెయిన్గా 3 మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ఒకటి కొరోనరీ ఆర్టరీ డిసీజ్, అంటే గుండెకు పోయే రక్తనాళాలు బ్లాక్ అవ్వడాన్ని కొరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఇందువల్ల మనకి గుండెపోటు వస్తుంది. సెకండ్, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కాళ్ళకి చేతులకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవ్వడం వల్ల మనకి పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వస్తుంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ వల్ల డయాబెటిక్ ఫుట్ వస్తుంది. డయాబెటిక్ ఫుట్ వల్ల వూండ్ అనేది తొందరగా హీల్ అవ్వదు. ఇలాంటి పేషెంట్స్లో లింబ్ యాంపుటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. థర్డ్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, అంటే మెదడుకు పోయే రక్తనాళాలు బ్లాక్ అవ్వడాన్ని మనం సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటారు. దీనివల్ల మనకి పక్షవాతం వస్తుంది. సో క్రానిక్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళలో హైపర్ టెన్షన్, స్మోకింగ్ అనేది ఎక్స్ట్రా రిస్క్ ఫ్యాక్టర్. ఇలా హైపర్ టెన్షన్, స్మోకింగ్ ఉన్న వాళ్ళలో మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో డయాబెటీస్తో పాటు హైపర్ టెన్షన్, స్మోకింగ్ని కంట్రోల్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.